ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవి ఏకత్వానికి నిదర్శనం. సరే, పురాణం తెలిసింది. కళ్లకు కనిపించే ఆ అద్భుతమైన రాతి ఆలయాన్ని ఎవరు కట్టారు? ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యం? ఆర్కిటెక్చర్ నిపుణుల ప్రకారం ఈ ఆలయ నిర్మాణంలో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ వాడారు. అంటే రాళ్లను అతికించడానికి సున్నం గాని సిమెంట్ గాని వాడలేదు. రాళ్లని ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ చేశారు. గురుత్వాకర్షణ శక్తితో నిలిచి ఉండేలా చూశారన్నమాట. అందుకే వేల ఏళ్లు గడిచినా, భూకంపాలొచ్చినా ఈ ఆలయం చెక్కు చెదరలేదు. శాసనాల ప్రకారం 9వ శతాబ్దంలో పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు. నల్ల గ్రనైట్ రాళ్లతో గర్భగుడిని మొదట వారే కట్టించారు. ఆ తర్వాత 10వ శతాబ్దంలో చోళరాజులు ఆలయాన్ని విస్తరించారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వర్ణ వైభవం మాత్రం విజయనగర సామ్రాజ్య రాజుల వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి పరమ భక్తుడు. ఆయన తన జీవితకాలంలో 7 సార్లు తిరుమలను దర్శించుకున్నారు. 1509 నుంచి 1529 మధ్యలో ఆయన గర్భగుడి పైన ఉన్న గోపురానికి బంగారపు తాపడం చేయించారు. అంతేకాకుండా నవరత్నాలు పొదిగిన కిరీటాలను, కత్తులను కానుకగా ఇచ్చారు. ఆయనతో పాటు మరాఠా పాలకులు ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఈ ఆలయం మహంతుల పాలనలో ఉండేది.